ఆహన పెళ్ళంట ఆస్య బ్రహ్మ జంజాల గారి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ 1987 సంవత్సరంలో నిర్మించింది ఈ సినిమాని. పిసినారితనాన్ని ఆధారంగా చేసుకుని హాస్యాన్ని సృష్టించిన ఈ సినిమా పూర్తి స్థాయి కామెడీ సినిమాల విషయంలో టాలీవుడ్ లో ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి. మొదటి నుంచి చివరి వరకు హాస్యాన్ని పండించిన ఈ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న రాజేంద్ర ప్రసాద్ ఇందులో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ఆయన సినీ కెరీర్ లో ఆహనా పిల్లంట సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది. ఈ సినిమాతో రాజేంద్ర ప్రసాద్ కి వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదంటే అతిశక్తి కాదేమో. అలాగే కోట శ్రీనివాసరావు గారు పిసినారిగా కీలకమైన పాత్ర పోషించారు ఈ సినిమాలో. హీరోయిన్ గా రజని, ఇంకా నూతన్ ప్రసాద్, బ్రహ్మానందం గారు వంటి సీనియర్ నటులు ముఖ్యమైన పాత్ర పోషించారు ఈ సినిమాలో. ఈ సినిమాలో గోల్డెన్ స్పూన్ తో పుట్టిన హీరో రాజేంద్ర ప్రసాద్ తాను ప్రేమించిన అమ్మాయి కోసం పరమ పిసినారిగా నటించాల్సి వస్తుంది. హీరోయిన్ రజనీ తండ్రి కోట శ్రీనివాసరావు పిసినారులకి పిసినారి. అటువంటి వ్యక్తిని మెప్పించి అతని కూతురిని పెళ్లి చేసుకున్నందుకు పిసినారిగా మారిన రాజేంద్ర ప్రసాద్ పడే పాటలు కడుపుబ్బ నవ్విస్తాయి ఈ సినిమాలో. అందులో భాగంగా హీరో తాను ఇంకా 1000 రెట్లు పిసినారని నిరూపించుకోవడానికి నానా తంటాలు పడుతుంటాడు. అలా కొంతకాలానికి హీరో ఆ పిసినారి మామకు బాగా దగ్గరవుతాడు. ఇదే సమయంలో తన కొడుకు పిసినారి కూతుర్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమైన హీరో తండ్రి నూతన్ ప్రసాద్ కూడా ఆ ఊరిచి ఆ ఇంట్లోనే దిగి తన కొడుకు ప్లాన్లను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తుంటాడు. దీంతో ఆరంభం నుంచి ముగింపు వరకు పగలబడి నవ్విస్తారు డైరెక్టర్ గారు ఈ సినిమాలో. చివరికి పిసినారి భార్య కూతురు కలిసి తిరగబడి కోట శ్రీనివాసరావు గారికి బుద్ధి చెప్పి ఈ పెళ్లికి ఒప్పిస్తారు. ఆహనా పిల్లంట సినిమా కథని ప్రముఖ కథా రచయిత ఆది విష్ణు రాసిన సత్యం గారి ఇల్లు నవలాధారంగా అభివృద్ధి చేశారు. కాస్టింగ్ విషయానికి వస్తే కథలో కీలకమైన పాత్ర పిసినారి హీరోయిన్ తండ్రి లక్ష్మీపతిది. ఈ పాత్రని తొలుత రావుగోపాలరావు గారు పోషిస్తే బాగుంటుందని భావించారు. కానీ పాత్ర స్వభావం ప్రకారం ఆయన ఎంపిక సరికాదని ఎవరో చెబితే ఆయన్ని కాదనుకుని కోట శ్రీనివాసరావు గారిని అనుకున్నారు. అప్పటికి కేవలం 2 అంటే 2 సినిమాలు నటించిన కోట శ్రీనివాసరావు గారిని ఈ పాత్రకు తీసుకున్నారు. అందుకు తగ్గట్టే కోట శ్రీనివాసరావు గారు అద్భుతమైన నటనతో కట్టిపడేశారు ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కోట శ్రీనివాసరావు పోటీ పడి నటించారు. లక్ష్మీపతి పాత్ర కోసం కోట శ్రీనివాసరావు గారు తన జుట్టు చాలా వరకు తీసేయించుకుని చిన్న తలకట్టుతో క్రాప్ చేయించుకోవాలి. అప్పటికే మరికొన్ని సినిమాల్లో నటిస్తుండటంతో ఈ సినిమాలో పాత్ర ప్రాధాన్య దృష్ట్యా దీన్ని వదులుకోలేక విగ్గు పెట్టుకుని నటిస్తానని ఇతర సినిమాల దర్శక నిర్మాతలు ఒప్పించి మరీ ఆహనా పిల్లంటి సినిమాలో ఆ పాత్ర చేశారు. ముతక పంచ, చినిగిన బన్ని, పలిన కల్లాద్దాలతో కనిపించే ఈ రోల్ ఆహార్యాన్ని జంజాల గారు స్వయంగా తీర్చిదిద్దారు. పంచే బట్టలు మాస్పై ఉండాలని పనిగట్టుకుని మరి దుమ్ములో దొర్లించి మరి ఇచ్చేవారంట. అలాగే కళ్ళజోడు కూడా మామూలు తెప్పించి తర్వాత జంజాల గారు రాయి పెట్టి పగలగొట్టి మరి పగిలిన కళ్ళాదాలతో నటింపజేశారు ఈ సినిమాలో. అలాగే బ్రహ్మానందం గారి కూడా ఈ సినిమాతో అరగుండు బ్రహ్మానందంగా బాగా పేరొచ్చింది. తన జీతాన్ని తగ్గించినప్పుడల్లా ఆయన కోట శ్రీనివాసరావు గారిని తిట్టే తిట్లు కడుపుబ్బ నవ్విస్తాయి. ఈ సినిమాని హైదరాబాద్, దేవర, యామిజాల గ్రామాల్లో తీశారు. ఈ గ్రామాల్లో ఉన్న కొన్ని ఇళ్లలో వేరే సెట్లు వేయకుండానే తీయడం ఈ సినిమా మరో ప్రత్యేకత. దాదాపు 16 లక్షల రూపాయలతో రూపొందిన ఈ సినిమా దాదాపు 5 కోట్లు వసూలు సాధించడం మరో విషయం. ఈ సినిమా కథలో పిసినారితనం కీలకం. కానీ కలెక్షన్ విషయంలో మాత్రం ప్రేక్షకులు వసూలు వర్షం కురిపించారు. ఈ స్థాయి పిసినారితనం ఉన్న సినిమాలు ఆహనా పిల్లంటి సినిమా తర్వాత ఇప్పటివరకు రాలేదని చెప్పాలి. భవిష్యత్తులో వస్తాయంటే రావని చెప్పాలి.